ముందు దీనికి ప్రైస్ చెప్పేస్తా. 10 grams గోల్డ్. ఇంట్రెస్టింగ్ కదా? ఇప్పుడు గేమ్ వింటారా ఏంటనేది. సో గేమ్ వచ్చి ఏంటంటే, ఒక గోల్డ్ షాప్ వాళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ గేమ్ పెట్టించారు. ఓకే, సో బేసిక్లీ ఇక్కడ లోపల ఒక ఆబ్జెక్ట్ చూస్తున్నారు కదా, ఈ ఆబ్జెక్ట్ వచ్చి ఈ హోల్ నుంచి బయటకు తీయాలి. కరెక్ట్ గా 1 minute లోపల ఆ ఆబ్జెక్ట్ పగలకూడదు, అలాగే డబ్బా పగలకూడదు. నీట్ గా అది బయట తీస్తే 10 grams గోల్డ్ వాళ్ళకి సొంతం. సో లోపల ఉన్న ఆబ్జెక్ట్ వచ్చి ఈ హోల్ నుంచి బయటికి తీయాలి. ఆ ఆబ్జెక్ట్ వెయిట్ వచ్చి అప్రాక్సిమేట్లీ 10 kg. అది తీసేటప్పుడు ఈ బయట ఉన్న గ్లాస్ బాక్స్ పగలకూడదు, రెండు సేఫ్ గా ఉండాలి. అప్పుడే ఆ 10 grams గోల్డ్ వర్త్ ప్రైస్ మీకు వస్తుంది. ఏ రోహిణి, నీకు కావాలా అది? నీకొద్దా? మన ఇద్దరం పంచుకుందాం. మీ ఆవిడని ఎవరికి ఇస్తావు? పండగ పూట కూడా పాత పెళ్ళం ఏంటి? నేనేమైనా కొత్త ఏంటి? ఆది గారు, ఇది మీ షాపింగ్ మాల్ కాబట్టి మీరు వచ్చి ఈ గేమ్ లో నాకు హెల్ప్ చేయాలి. ఎవరు గెలిస్తే వాళ్ళకి, గెలిస్తే ఎవరికేంట్రా? ఫస్ట్ ఆది గారు జెన్యూన్ గా చెప్పండి. నేను ఆల్రెడీ అనౌన్స్ చేస్తాను 10 grams గోల్డ్. అవును. ఓకే, ఆడియన్స్ కూడా చెప్పేసాము. ఓకే, మన షాపింగ్ మాల్ వాళ్ళు పెట్టిన గేమ్, నువ్వు గెలిస్తే కంపల్సరీగా వాళ్ళు 10 grams ఇస్తారు. ఎవరు ఆడాలనేది నేను డిసైడ్ చేస్తాను, నా షాపింగ్ మాల్ కాబట్టి. అరే రమ్మా, నువ్వు కాదురా, నీ వెనక. ఏ నన్ను పిలవట్లే? ఆ అమ్మాయి కొత్తగా కనపడింది శ్రీదేవి గారు. ఇన్స్టాగ్రామ్ లో కొత్తగా కాదు, నాకు కొత్తగా కనపడింది రా శ్రీదేవిలో. ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్. అది ఓకే, ఆమె పేరు కూడా శ్రీదేవియే. అవునా? అయితే ఇంక నుంచి ఉందాం అనుకుంటున్నావు. శ్రీదేవి మీకు కొత్తగా ఉండొచ్చు, కానీ ఇన్స్టాగ్రామ్ వ్యూవర్స్ కి చాలా ఫేమస్. అవును, తెలుసుకున్నాను. శ్రీదేవి, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ. మరి గేమ్ అర్థమైంది కదా? అర్థమైంది. ఈ గేమ్ సరిగ్గా ఆడితే 10 grams గోల్డ్ మీరు సొంత చేయగలుగుతారు. ఓకే ఓకే, ఆల్మోస్ట్ శ్రీదేవి చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ దేర్, యు ఆర్ సో క్లోజ్. కానీ అంత ఈజీ కాదు కదా, ఎందుకంటే ఆ బ్రిక్ చాలా హెవీగా ఉంది, అలాగే ఈ బాక్స్ చాలా సెన్సిటివ్ గా, డెలికేట్ గా ఉంది. ఆ 10 grams గోల్డ్ మీరు గెలవాలంటే రెండు సేఫ్ గా ఉండాలి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరైతే ఇందులో ఓడిపోతారో వాళ్ళకి ఒక చిన్న టాస్క్ కూడా ఉంది. ఏంటది? ఇప్పుడు రీల్ చేస్తుంది కదా. అవును, నేను రియల్ గా చూడాలనుకుంటున్నది. ఆ రీల్ ని మీరు రియల్ గా చూడాలనుందా మీకు? సరే, అయితే రియల్ గా చూడండి. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న మీ పేజ్ లో ఫేమస్ రీల్ ఏంటుంది ఇక్కడ మీరు మాకు చేసి చూపించండి. ఓకే, షూర్. ట్రాక్ ప్లీజ్. రావరు కదా, మీరు రారు కదా. ఇప్పుడు గుమ్మలు గుయ్యి అంటే నీకు ఇప్పుడు ఏంటి కల్పన గెలుకుంటున్నది? ఇప్పుడు నోరు మూసుకొని ఉండు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. సూపర్ రా, సూపర్ రా. జనాలు ఇంకొన్ని రీల్స్ కోరుకుంటున్నారు. ట్రాక్ ప్లీజ్. అసలు నాకేం తక్కువైందిరా? అందం లేదా, యాక్టింగ్ రాదా, బాడీ లేదా, డాన్స్ రాదా, డూప్ లేకుండా ఫైట్ చేయగలిగిన కెపాసిటీ లేదా? చెప్పండి రా, చెప్పండి. ఇది నేను చూడలే. ఇది నిజంగా శ్రీదేవి డ్రామా కంపెనీయే. వన్ మోర్ రెడీ. మంచి మంచోళ్ళనే దాటొచ్చింది దాన్ని. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నాకు? రెడీ, ప్లే. నీ అక్కకు కొన్నావు పట్టు చీర, నీ చెల్లికి కొన్నావు పట్టు చీర, ఆఖరికి నీ వదినకు కొన్నావు పట్టు చీర, మొదనిష్టపు నీ తల్లికి కొన్నావు పట్టు చీర. నేనే అంత పరాయిదనా? అసలు నీతో ఎందుకురా నేను కాపురం? ఫైనలీ నిజంగా శ్రీదేవి, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని ఈ శ్రీదేవిలో ఉన్నాయి. సరే ఆది గారు, నిజంగా చెప్పండి, ఎలా అనిపించింది శ్రీదేవి పర్ఫార్మెన్స్? సీరియస్ గా చాలా బాగా చేసింది. రీల్స్ అంటే జనరల్ గా అందరూ చేసేవే కదా అనుకున్నాను, కానీ ఈ అమ్మాయి ఆ వచ్చే ఏదైతే ఆ బ్యాక్గ్రౌండ్ డైలాగ్స్ కానీ వాటికి చాలా డిఫరెంట్ గా చేస్తుంది. అందుకే ఇంత పాపులర్ అయింది. చంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ శ్రీదేవి పర్ఫార్మెన్స్? You're highly talented, Sridevi. Oh my God. Within seconds you could enact anything. And చాలా క్యూట్ గా ఉంది. మీరు ఏం చేసినా గానీ చూడడానికి ఇంకా కొంచెం చూడాలనిపిస్తుంది. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అ లాంగ్ వే టు గో. గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ గారు. సో ఫైనలీ
శ్రీదేవి మా శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఇది చాలా పెద్ద స్టేజ్. సో చిన్న చిన్న కమెంట్స్ వస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. డిఎమ్స్ లో చాలా బాగా చేస్తున్నారు అంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇక్కడ ఇంత ఎక్స్పీరియన్స్ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు, సో యూఆర్ రియలీ గుడ్ ఇన్ యాక్టింగ్. అంత బెస్ట్ యాక్టర్, ఇంత మంచి యాంకర్, ఇంత మంచి పర్ఫార్మర్, వీళ్ళంతా మేము బాగా చేస్తున్నామంటే సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీదేవి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ బేబీ నిహారిక రారా. బేబీ మరి అంత బరువు మోయగలుగుతుందా? తనే గోల్డ్, మళ్ళీ తను గోల్డ్ తీయడం అంటే అది ఎక్కడ. అది గనక నువ్వు తీసావనుకో నీకు 10 grams గోల్డ్, తీయలేదనుకో నన్ను ఒకసారి లిఫ్ట్ చేయాలి. బాబు 10 గ్రాముల కోసం 90 కేజీలు ఎక్కడ ఎత్తుకుంటుందావే? నువ్వు చేయలేదు. ఓకే నేను చేస్తా. నేను రెడీగా ఉంటా. టైమ్ అప్ దారా. అవ్వలేదా? ఆడుకోండి. టైమ్ అప్ కదా, టైం లేదురా. అరే నీకు అర్థం కాని విషయం ఏంటంటే నన్ను లిఫ్ట్ చేస్తే నేనే ఇస్తా 20 grams గోల్డ్. ఫస్ట్ ఒకసారి సెంట్ కొట్టమ్మా, అటు ఇటు, తర్వాత ఎత్తుకో. ఆయన్ని లిఫ్ట్ చేస్తే 20 గ్రామ్ గోల్డ్ ఇస్తారా? ఎస్. ఆయన మెడలో ఉన్న చైన్ తీసేసుకో, ఆ తర్వాత లిఫ్ట్ చేయి. నువ్వు టెన్షన్ పడు, ఎన్ని టేకులైనా తీసుకో, నాకు ప్రాబ్లం. కొంచెంలో మిస్ అయిందిరా నరేష్ గారు ఇస్తారట. నువ్వు ఎత్తుకోపోతే ఇంకా నేనే తీసుకుంటా. థ్యాంక్ యూ రా. నువ్వు ఇలాగే ఓడిపోతూ ఉండాలి, ఇలాంటి టాస్కులు మనం నడుపుతూ ఉండాలి. ఒక్క నిమిషం, అన్ని ఇచ్చేశారు, ఎత్తుకున్నారు, తర్వాత ఏమీ లేదు. అది తెలుసు, మరి ఎందుకు ఈ తాపత్రయం? చూసావా ఓనర్ గారు, మీ గేమ్స్ అయిపోతే ఈ గేమ్ కానిద్దామా? ఉన్నారు ఇంకా, అదిగో నైనిషా అని ఇందాకే చూసా. రారా నైనిషా. వెల్కమ్ నైనిషా, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. నైనిషా, నేను బిహారికాకి ఒక టాస్క్ ఇచ్చా, ఓడిపోతే నన్ను లిఫ్ట్ చేయాలి. నీకు నేను టాస్క్ ఇస్తాను, నువ్వు ఓడిపోతే నేను లిఫ్ట్ చేస్తాను. చాలా ఈజీ. బరువే ఉండవా? ఏదో ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇది చీటింగ్, నేను ఒప్పుకోను. అలా ఎలా ఎత్తేసుకుంటారు? ఒప్పుకోవా? ఒప్పుకోను. ఏంటి నీ జలసా? నువ్వు రెడీగా ఉన్నావా ఏంటి ఇప్పుడు? అయ్యో బాబోయ్, నేను కష్టపడి ఎత్తుకున్నాను కదా, నన్ను ఎత్తుకోవాలి కానీ తన్ను ఎలా ఎత్తుకుంటాడు? ఏంట్రా ఈ మధ్య మన టైం ఏంటో మనకే అర్థం కావట్లేదు. చూసిన ప్రతిదీ 2 నిమిషాలకే పడిపోతుంది. అక్కనేసాను. అరే నీకు టైం ఇస్తాను నేను. పాపం ఆ అమ్మాయి కొత్తగా వచ్చింది, ఆ అమ్మాయికి చిన్న టైం ఇద్దాం రా. ఏముంది? అయినా సరే కటిఫ్. దేవుడా, నీకు మంచి అవకాశం. అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వద్దన్నాయే. అడగాలంటే కౌగిలే.
నేను విన్ అయ్యాను, ఇంకా వెతుకోవడం లేవు. నువ్వు ఓడిపోతే నేను నిన్ను ఎత్తుకుంటానన్న. ఇప్పుడు నువ్వు విన్ అయ్యావు కాబట్టి నేను మిమ్మల్ని ఎత్తుకోవాలా? అదే కదరా. ఏ టాస్క్ ఏం లేవు. మెయిన్ టాస్క్ చేసింది. నీకు 10 grams గోల్డ్ కావాలా? మరి సరే నిమిష ముందుకు రండి. 9 వేసా 10 వేసా కాదు, 9 వెల్ డన్ ఐనిషా. నిజంగా దిస్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. సో ఫైనలీ 10 grams గోల్డ్ మీరు సొంతం చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. ప్రీతి గారు గేమ్స్ తెలుసు కదా? 1 minute టైం. రెడీ? అయ్యాడు ఒక 2 minutes ఇవ్వండి. పెద్ద ఆవిడ కొంచెం ఆయన పెద్ద అయినప్పుడు మీరు కాదా ఏంటి? ఆయన పెద్ద ఆయన ఉండొచ్చు, అందరికి అలా కలిపేస్తే ఎలా మీరు? ఆయనకి మీకు ఎంత ఉంటది డిఫరెన్స్? నిన్ను ఆడమని పిలిచారు, నా వయసు గురించి అక్కడ డిస్కషన్ ఎందుకు? ఓహో మరి పెద్ద ఆయనే అయితే చాదస్తం వచ్చేసింది. చలో 3 2 1 గో. అది నువ్వు లాగితే వస్తుంది. ఎట్ట పెట్టి ఆవాహయామి అన్నట్టు ఎట్ట పెట్టి దాని లోపలికి తీయటమో ఏదో చాలా పెట్టి ఉంది ఇట్లా. అది అట్ట వస్తుంది. Come on baby, let's go on the bullet. On the way low, పాడుకుందాం duet. Come on baby, let's go on the bullet. On the way low, పాడుకుందాం duet. కంగ్రాచులేషన్స్ ప్రీతి గారు. మీరు గెలిచినందుకు మీకు 10 grams గోల్డ్ వచ్చింది. గెలిచాక మీరు వేసిన డాన్స్ కి మీరే మాకు 10 grams గోల్డ్. గోల్డ్ కావస్తే గోల్డ్ ఇచ్చే గానీ ఇప్పుడు నువ్వు ఎత్తుకునే ప్రోగ్రాంలు పెట్టక. అవసరమైతే గోల్డ్ ఇచ్చే మళ్ళీ సంపాదించుకుందాము, కానీ ఎత్తుకునే ప్రోగ్రాంలు అంటే వద్దు. నా మొలతాడు గోల్డ్ అనుకుంటా. రెడీరా నరేష్? థ్యాంక్ యూ ప్రీతి గారు. థ్యాంక్ యూ నగేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆఫర్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా. ఆగండి ఒక్క నిమిషం అండి. నేను వచ్చేటప్పుడు ప్రామిస్ చేశా తెచ్చిస్తా అని. ఇగో కాదయ్యా, నువ్వేందయ్యా అన్ని తెచ్చి నాకు ఇస్తున్నావు? ఏముంది? నీకు ఎప్పుడో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నా. నాకేం మాట ఇచ్చావు? తేడా. నా సర్వం నీకు అంకితం చేస్తాను అన్నానుగా. హోటల్లో సర్వర్ లాగా నాకు సర్వర్ ఏంటి నువ్వు? ఆఫర్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తుంది శ్రీదేవి డ్రామా కంపెనీ మా వ్యూవర్స్ అందరికి. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్ట్రాటజీ బేస్డ్ గేమ్? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సూపర్. ఐ ఎంజాయ్డ్.